ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పంట చేలు నీట మునిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో సామాన్య ప్రజల పరిస్థితి సైతం దయనీయంగా మారింది. దక్షిణాన గోదావరి, ఉత్తరాన పెన్గంగా, ప్రాణహిత పొంగి పొర్లడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలతో పల్లె పట్టణం అనే తేడా లేకుండా తడిసి ముద్దయింది. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో అందకూర్ చెరువు అలుగుపారడంతో ప్రధాన రహదారి కోతకు గురైంది. కుంటాల, కల్లూరు ప్రధాన రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు పెన్గంగా నది వద్ద వరద ఉధృతి, జాతీయ రహదారి రాకపోకలను పరిశీలించేందుకు వెళ్లిన జైనత్ సీఐతో పాటు మరొకరు ప్రమాదం బారిన పడ్డారు. నిర్మల్ జిల్లా ముథోల్లో బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాల వసతి గృహం మహాలక్ష్మి ఆలయాన్ని వరద చుట్టేసింది. వసతి గృహం నుంచి బాలికలను ఇంటికి తీసుకువెళ్తోన్న క్రమంలో కుటుంబ సభ్యులు తమ పిల్లలను ఎత్తుకుని వరద నీటిని దాటారు. లక్ష్మణచంద మండలం మునిపల్లిలో గోదావరి ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోడద్ గ్రామస్తులు ఇళ్లలోకి నీరు చేరిందని రోడ్డెక్కారు. ఎంత చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదని ధర్నా చేశారు. గంటల తరబడి సాగిన ఆందోళనతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. మాకు ఈడ ఎక్కడికెళ్ళి బిరుదుగాల మా ఇల్లు కలెక్టర్ వచ్చి ఇల్లు తిరిగి చూడాలి. అవద్దం అయితే మా ఇళ్ళల్లో ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఏం కదా అన్ని ఇల్లుకు చూడాలా. ఇప్పుడు పిల్లలు పట్టుకొని వద్దలు మేము ఎక్కడికి ఒకసారి రాడు చూడతాను సర్వే గంటలు రాసుకుంటాను పైసలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద ఉధృతి అన్నదాతల్లో అలజడి రేకెత్తిస్తోంది. పంట నీట మునగడంతో ఆందోళనకు దారితీస్తోంది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి, చించుఘాట్ మధ్యలో వంతెన నీట మునగడంతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. మెట్టవాగు ప్రాజెక్టు కట్టకు శాశ్వత నిర్మాణ పనులు చేపడితే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. రైతనేవాడు ఇలా తీవ్రమైనటువంటి వెదలోపల ఉన్నాడు. ఎందుకంటే చేతికొచ్చిన పంట అనేది పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. రైతులకు మనోధైర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత అధికారులపైన అలాగే నాయకత్వం పైన ఉన్నది. కాబట్టి రైతులకు భరోసా కల్పించండి. భవిష్యత్ తరాలకు ఏంటంటే వ్యవసాయం అనేది దండుగానేటువంటి చేయకూడనటువంటి నిర్ణయం రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ మెట్టా ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో మరి దానివల్ల 2 రోజుల్లో కురిసిన వర్షంకు మొన్న రీసెంట్గా ఈ వారంలో కురిసిన వర్షంకి బ్రిడ్జ్ అంతా కొట్టుకపోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఇక్కడ నుంచి అంకోల్ నుంచి సుంచియాడ దాకా పోవాలంటే దగ్గర 25 నుంచి 30 విలేజ్లు ఉంటాయి. ఆ విలేజ్కి అచ్చుడు పోడుకు బాగా ఇబ్బంది అవుతుంది. మరి ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ నామమాత్రం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అక్కడ వేసి దీనికి సైడ్ వాళ్ళు కడితేనే బాగుంటుంది. మరి అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే నష్టపోయిందో వచ్చిన చూసుకుంటూ పోతున్నారు. చూసుడు పోడు కాదు, ఈ నష్టపరిహారం విడుదల చేయాలని మా రైతు పక్షాలు మేము కోరుతా ఉన్నాం. మెట్టవా ప్రాజెక్ట్ అని దాన్ని కట్ట చేస్తే మాకు ఇంత నష్టం జరగదని శాశ్వతంగా మేము ఉండిపోతామని ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం. ఇంతకుముందు సర్వేలు అయినాయి, అంత అయింది, ఆడికి ఆగిపోయింది. ఎలక్షన్లు అప్పుడు వస్తున్నారు పోతున్నారు, మెట్టవా ప్రాజెక్టు చేస్తామని అంటున్నారు, ఆడికి ఆగిపోతుంది. వర్షాలపై అధికార యంత్రాంగం అప్రమత్తమైనప్పటికీ వరద ముందు వారు చేయగలిగిన సాయమేమీ లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.